ఇందులో పాప క్యారెక్టర్ చాలా కీలకం. మీరు చెప్పిన ఇప్పుడు ఈ లైన్ చూస్తే, సో తన సెలక్షన్ తనని ఇన్‌స్టాలో చూసి సెలెక్ట్ చేశా అవును కదా! సార్. అవును. తన గురించి అలాగే ఆ క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి. బేసికల్‌గా ఎక్కడో ఒక సీలేరు అని కొండల మధ్యలో ఒక చిన్న ఊర్లో ఒక 100, 120 ఇల్లులున్న ప్లేస్‌లో జరిగే కథ. అడవుల మధ్యలో చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక రవణని ఒక లుంగీ, షర్ట్ వేసి ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి ఇక్కడే బతికాడు, ఇక్కడే పుట్టాడు అని చెప్తూ అతని వైఫ్, అతని కూతురు ఎలా ఉండాలి? అదే ప్రాంతంలో పుట్టారు అనే ఫీలింగ్ రావాలి ఫస్ట్. సో, ఫస్ట్ నేను తీసుకున్న కేర్ ఏంటంటే పాప డెఫినిట్‌గా ఫుల్ వైట్ స్కిన్ టోను ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని తీసుకొచ్చి డల్ మేకప్ చేసి అట్లా ఉండకూడదు. ఆ పిల్లే కొంచెం డస్కీ టోన్‌లో ఉండాలి. కానీ విపరీతమైన కళగా ఉండాలి మొహం. నేను మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఇలాంటి బ్రీఫ్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పినవన్నీ సూట్ అవ్వాలంటే ఇప్పుడు దొరికేలా లేరన్నట్టుగా ఉంటదనమాట. సో, మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకతను నరేష్ అని ఇన్‌స్టాలో బాగా ఎతికాడు. పైగా ఈ పిల్ల దగ్గర యాక్చువల్‌గా రింగులు జుట్టుండి ఒక ఆఫ్రికన్ గర్ల్‌లా ఉంటదన్నమాట మామూలుగా చాలా క్యూట్‌గా ఉంటది నక్షత్ర. సో, తనని ఇక్కడ తీసుకొచ్చి కొబ్బరి నూనె రాసి, జడలేసి, మేకప్‌లని పిలిపించి, కట్టు సాంగ్‌లో గౌన్ ఉంటది కదా! మన విలేజ్‌లో ఎక్కడో సంతలో కొనుక్కునే డ్రెస్‌లా ఉండాలి కదా! ఆ డ్రెస్ ఏపిచ్చి 'మనమ్మ' సినిమాలో పాప పేరు. ఓకే. ఆ 'మనమ్మ' కనిపించింది ఆ పాపకు వేయగానే. దిస్ ఈస్ ద గర్ల్ అని చెప్పాను. ఓకే. దెన్ ఇద్దరికి ఒక అమ్మ కావాలి. అప్పుడు తనకి యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా ప్రీవియస్‌గా లేదంటే? 4 సినిమాలు చేసింది అమ్మాయి. ఓహ్! మలయాళంలో. క్యారెక్టర్స్. పృథ్వీరాజ్ గారి సినిమాలో ఒక సినిమా చేసింది. శివరాజ్ కుమార్ గారి సినిమాలో ఒక సినిమా చేసింది. ఓకే. రీసెంట్‌గా పృథ్వీరాజ్ గారి సినిమా 'నోబడీలో' అమ్మాయి చాలా ఓకే. పెద్ద రోల్. అమ్మాయి చుట్టూ చేరే కథ ఏదో ఉంది. సినిమా చూడలేదు నేను. హ్మ్. తర్వాత ప్రియభవాని గారిని సెలెక్ట్ చేశాను. మీరు చూడండి కరెక్ట్‌గా రవణకి, ప్రియభవానికి ఇద్దరికి పుట్టిన అమ్మాయిలా ఉంటది. పోలికలు నాకు అదే మరి నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుంది. రవణ కూడా అంటాడనమాట. రవణ పోలికలు కనిపిస్తూ ఉంటాయి నాకు ఆ పిల్లలో కొంచెం ఆ ముక్కు అదంతా. మరి నేను ఎక్కువగా సినిమా లోపలికి వెళ్ళిపోవడం వల్ల నాకు మాత్రం అనిపించిందేమో తెలీదు. ఎన్ని దాదాపు 7, 8 నెలలు జర్నీ చేసి ఉంటారుగా రవణతో అండి. సినిమాతో. సినిమాతో ఎప్పుడు డిసెంబర్‌లో మొదలుపెట్టాను సార్. తొందరగానే అయిపోయింది. జనవరిలో సీలేరు వెళ్ళాము. 41 డేస్ షూటింగ్ చేసాం. చేసి ఇక్కడికి వచ్చి మిగతా షెడ్యూల్ అంతా అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంచెం హౌస్ సెట్ అది చేసాం.